ప్రజలకు ఉపయోగపడే కొన్ని స్కీమ్స్ అనేది తీయటం అనేది చాలా మంచి పని కాదు. దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది అనుభవించి తీరతారనమాట. చేయాలంటే అదే 20 రూపాయలు 3 ఇడ్లీ. దీనికంటే పెద్ద అక్కడ బాగోలేదు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి. కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగా అన్నా క్యాంటీన్లు అనేవి మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితమే చాలా చోట్ల అన్నా క్యాంటీన్స్ అనేవి స్టార్ట్ చేశారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతుంది, ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మొత్తానికి ఈ రోజు అయితే అయ్యింది. నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే ఒకసారి చూడండి, కనబడుతుందా? అన్నా క్యాంటీన్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా రోజుల తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ అయ్యింది. చాలా మంది ఆకలి తీరుస్తుంది అనేసి. సో ఈ అన్నా క్యాంటీన్ ఏంటి, ఏ ఫుడ్స్ ఇస్తారు, ఏ రోజులు ఏమేమి ఉంటాయి, టైమింగ్స్ ఏంటి, మిగిలిన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే తిన్న తర్వాత వాళ్ళ రివ్యూస్ కూడా తెలుసుకుందాం. ఈ పథకం మంచిదా, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా, సో గత ప్రభుత్వం తీయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా, ఇలాంటివన్నీ కనుక్కుందాం. సో రండి వెళ్ళిపోదాం. మార్నింగ్ టిఫిన్ చేద్దామని ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వచ్చానన్నా, చూద్దాం ఎలా ఉంటుందో. వైజాగ్లో ఉన్న కేజీహెచ్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గరికి అయితే మనం వచ్చామండి. ఇది బ్రేక్ఫాస్ట్ టైము, అంటే మార్నింగ్ 7 o'clock ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. జనాలు అయితే పద్ధతిగా చాలా క్యూ లైన్లో ఉన్నారు. ఈ సరౌండింగ్స్లో చిన్న చిన్న పనులు చేసుకునేవారు, అలాగే హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్కి సపోర్టివ్గా వచ్చే అటెండర్స్గా వచ్చిన వారు, అలాగే చాలామంది కూడా ఈ క్యాంటీన్కి వచ్చారండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. వీళ్ళందరితో పాటు మనం కూడా వెళ్ళి తినేద్దాం హ్యాపీగా. కౌంటర్ దగ్గర 5 rupees ఇస్తే మనకు ఒక కాయిన్ ఇస్తున్నారు, అన్నా క్యాంటీన్ కాయిన్. దాన్ని లోపల చూపిస్తే మనకు ఫుడ్ ఇస్తారు. లైన్ అయితే ఒక పద్ధతికి వెళ్తుంది. దేవుడి దగ్గర తినే తిండి దగ్గర అందరూ సమానమేనండి. కానీ తెలియకుండా చాలామంది తెగ అడావుడి చేస్తుంటారు రిలీజియస్ ప్లేసెస్లోనూ ఇలాంటి ఫుడ్ దగ్గర. సో ఇక్కడైతే అలాంటి ఏం జరగవు, నీట్గా వెళ్ళాల్సిందే లైన్లో. ఎంట్రన్స్లోనే ఫుడ్ మెనూ చార్ట్ ఉందండి, ఏ రోజు ఏం పెడతారనేసి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అనేసి. సో ఇడ్లీ అనేది కామన్, సండే సెలవు. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం, డిన్నర్ టైమ్స్ ఉన్నాయి. అండ్ ఏదేది ఎంత క్వాంటిటీ కూడా పెట్టాలో కూడా ఉంది, ఇక్కడ క్లియర్గా రాసింది. మన ప్లేట్ అయితే తీసుకున్నాం. 3 ఇడ్లీ పెట్టారు, చట్నీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, పొడి బదులు మిక్చర్ వేశారు. ఇడ్లీ కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. మొత్తానికి మనం టిఫిన్ అయితే చేస్తాం. రివ్యూలు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి పథకం అనేసి, ఆకలి తీరుస్తుంది అనేసి. అన్న టిఫిన్ చేశారన్నా? ఎలా ఉంది? ఎంత తీసుకున్నారు? 5 రూపాయలు తీసుకున్నారు. ఏది ఇచ్చారు? ఇడ్లీ పెట్టారు, సాంబార్, ఇడ్లీ, చట్నీ, మిక్సర్ పెట్టారు. చాలా బాగుంది. యూజ్ అవుద్ది అంటారా పబ్లిక్? యూజ్ అవుతుంది, ఎందుకు అవ్వదు? ఇంకా 5 రూపాయలకి ఈ రోజుల్లో వాటర్ ప్యాకెటే రాదు. అలాంటిది 5 రూపాయలకి చికెన్ దొరుకుతుంది, భోజనం కూడా తిందంటే యూజ్ అవ్వకూడదు అన్నట్టు. మనం ఈ కార్యక్రమం పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి మనం అందరం చేతులు నమస్కరించాలి. చాలా మంచి కార్యక్రమం. అమ్మా టిఫిన్ చేశారమ్మా? బాగుందా? బాగానే ఉందా బాబాయ్? టిఫిన్ చేశారా? బాగుందా? బాగుంది, పథకం బాగుందా? మరి గత ప్రభుత్వం తీశారు కదా, దాని ప్రాబ్లం ఏమైనా అయిందంటారు దీనివల్ల? ప్రభుత్వంగా పెట్టలేదు కదా, ఉన్నదే తీస్తారు. ఎంతమంది పేదలు బాగుంటుంది. థ్యాంక్ యూ. టిఫిన్ చేశారండి? ఎలా ఉంది, ఏంటి, ఎంత తీసుకున్నారా? 5 rupees. బాగుందా? మొత్తం మంచి పథకం అంటారా? ఓకే, థ్యాంక్ యూ. తిన్నారు సార్ క్యాంటీన్ లో? తిన్నాం సార్, చాలా బాగుంది. ఇడ్లీ, ఉప్మా, అలాగే సాంబారు, చట్నీ అలా బాగుంది సార్. మంచిగా చేస్తున్నారు. అలా చేస్తే పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది సార్. ఇంకా అంతా బాగుంది, లోపల అంతా రిసీవింగ్ అంతా బాగుందండి. స్టాండ్లు మొత్తం బాగుంది, చక్కగా ఉంది. కూర్చొని తినడం కాదు కానీ నిలబడి తిన్నా బాగానే ఉంది. లాస్ట్ 5 years ఇది క్లోజ్ అయిపోయింది కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందంటారా గత ప్రభుత్వానికి? గత ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయిందండి. అందువల్ల కొద్దిగా వాళ్ళు కూడా డౌన్ అయిపోయారు. అది ఓట్లు కూడా తగ్గాయి అంటారు. ఓకే, ప్రజలు కూడా మనకు ఇప్పుడు పర్లేదు, ఎలా చూసినా మంచిగా చేశారు. ఇది కంటిన్యూ చేయాలని
అంతా చక్కగా ఉన్నారండి. ఎలాంటి లేని వాళ్ళు పేదవాళ్ళైనా హాస్పిటల్కి వచ్చేసి ఇలాంటి వాళ్ళంతా మొత్తం వచ్చి ఇక్కడ తింటున్నారండి. ఓకే చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంటికి రావాలని కోరుకుంటున్నాను సార్. ఓకే 100 రూపాయలు 200 అవుతుందండి. అది విన్నాం కదా ఇంతమంది రివ్యూస్. మొత్తానికి అయితే అందరూ చెప్పే మాట ఏంటంటే పేదవాడి ఆకలి తీరుతుంది. పేదవాడి ఆకలే కాదు, ఎవడి ఆకలైనా తీరుతుంది వెళ్ళి తింటే. అండ్ కొంతమంది ఈ భోజనం ఎవడు తింటాడు, ముష్టోడు భోజనం అని చాలా మంది ఎగతాలు చేస్తూ మాట్లాడారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక సమాధానం అవ్వాలి. అందరూ అనుకునేట్టు ఇది చీప్ భోజనం కాదండి, మంచి భోజనం చీప్ ప్రైసెస్ లో ఉన్నాయన్నమాట. సో ఏ గవర్నమెంట్ అయినా సరే కొన్ని మంచి పథకాలు అనేవి తీయకూడదు అనమాట. అది ముందు ప్రభుత్వం చేసినవైనా సరే, ఈ ప్రభుత్వం చేసినవైనా సరే. లైక్ 108 సర్వీసులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అలాగే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి దీని మీద కానీ ఏమన్నా చేస్తే. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇక లంచ్ డిన్నర్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని అదే రోజు మా ఫ్యామిలీతో దగ్గరున్న అన్నయ్య క్యాంటీన్కి వెళ్ళాం. అక్కడ డిన్నర్ చేసాం. డిన్నర్ కూడా చాలా బాగుంది. 5 రూపీస్కి రైసు, పచ్చడి, సాంబారు, కర్రీ, పెరుగు ఇచ్చారు. చాలండి, ఇంతకన్నా ఎవడిచ్చేస్తాడు. ఇది కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిన్న ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, వారి ఆకలి తీరిందని. ఇలాంటి మంచి పథకాలు అస్సలు రద్దు చేయకూడదని చాలా బాగా చెప్తున్నారు అనమాట. సో అది వ్యూవర్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్.